పార్ట్ 1 పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ కిడ్స్ ఎడ్యుకేషన్ అనేది నా డిస్క్రిప్షన్లో పెట్టాను. అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అంటే, చెయ్యి పట్టుకొని అక్షరాలు దిద్దించడంతో స్టార్ట్ అవుతుంది. నాకైతే మా అబ్బాయిని దిద్దిస్తూ వాడు మొదటిసారి చార్ట్ మీద ఏ రాశాడు స్కెచ్ పెన్తో. ఆ రోజు నాకు వచ్చిన హ్యాపీనెస్ అయితే, నేను ఫస్ట్ జాబ్ కొట్టిన హ్యాపీనెస్ కంటే ఆ హ్యాపీనెస్ చాలా ఎక్కువ. సో అక్కడ స్టార్ట్ అవుతుంది. క్రమేపీ ఏమవుతుందంటే, ఒక 5th క్లాస్ 6th క్లాస్ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద పిల్లలు ఏం చేస్తారంటే ఆటల్లో పడిపోతారు. ఆటల్లో పడిపోయినప్పుడు ఏంటంటే చదువు మీద జాసపోతుంది. ఒకసారి నాకు ఏమైంది, నేను పోకీమాన్ కార్డ్స్ ఆడేవాడిని, చీతోస్లో బాత్లో వచ్చేవప్పుడు. పైకి ఎగరేయాలి, ఎవరిది ఫేస్ పడి ఇంకొకరిది క్లోజ్ పడితే 2 మనకే అనమాట. సో ఒకరోజు నేను మా ట్యూషన్ 5ంటికి అయితే నేను మర్చిపోయాను. 5:30 అవుతుంది, నేను వెళ్ళాలి ట్యూషన్కి. ఎందుకు? పొయ్యే కొద్దీ రావాలని ఉంటుంది, గ్యామ్లింగ్ కదా అది. పొయ్యే కొద్దీ ఆడాలని ఉంటుంది, మనం తెచ్చుకోవాలని ఉంటుంది. నేను పైకి వేసా కార్డు, కింద పడ్డది, నాది ఫేస్ ఇంకొకటి క్లోజ్ పడ్డది, నాది పడ్డది, నేను మూసుకుందని వంగాను. మా అమ్మ చేయబడ్డది వీప్ మీద, పాడని కొట్టుకొని తీసుకెళ్ళింది. రోడ్డు మీద తీసుకుంటే వెళ్ళి ట్యూషన్లో వదిలేశాక ఆ టీచర్ గోడ కుర్చీ వేయించింది. సరే అది పక్కన పెడితే అక్కడ అదొక క్యూట్ మూమెంట్. ఇప్పుడు ఎందుకు? తీర్చిదిద్దడానికి చేశారు. కానీ ఒక టైంకి వచ్చాక, ఒక 10th క్లాస్కి వచ్చాక మన పేరెంట్స్ మన చుట్టాల్లో ఉండే మంచి డాక్టర్ను, అదే బాగా సంపాదించే డాక్టర్ను, లేదా బాగా సంపాదించే ఇంజనీర్ను చూస్తారు. చూశాక అరే వీడు కూడా ఇంజనీర్ అయితే బాగుండు, వీడు కూడా డాక్టర్ అయితే బాగుండు అన్న ఆలోచన వాళ్ళకు వచ్చి మన మీద అది రుద్దడం స్టార్ట్ చేస్తారు. కానీ నాలాంటి వాళ్ళకి ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అర్థం కాదు, ఎంత చెప్పని, ఎంత మంచివాడు చెప్పని అర్థం కాదు, అంతే. మ్యాథ్స్ అర్థమయ్యేది అయితే. కానీ వాళ్ళకేంటి, మనం ఇంజనీరు డాక్టర్ అయితే సంపాదిస్తామన్న నమ్మకం. దాని తర్వాత ఇంకొంతమంది పేరెంట్స్ ఏంటంటే డబ్బు పెట్టుకోలేరు కాబట్టి రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి ఇంజనీరింగ్ సైడ్ పంపిద్దాం అని అనుకుంటారు. కానీ నేనేమంటాను, వాళ్ళకి నచ్చిన ఫీల్డ్కి వెళ్తే ఎస్ ఐఎమ్ హ్యాపీ టుడే. నేను మా అమ్మ నాన్నకి నచ్చిన ఫీల్డే చేశాను, బికాజ్ నాకు నో అదర్ చాయిస్, ఫినాన్షియల్ కండిషన్స్ బట్టి. కానీ నాకు నచ్చిన ఫీల్డ్ అదర్ దాన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ తీసుకొని ఉంటే నేను ఇంకొద్దిగా ఎన్హాన్స్ అయ్యేవాడినేమో, ఇంకొద్దిగా బాగుండేవాడినేమో అని చిన్న నమ్మకం. కానీ గ్యారంటీ లేదు, నేను ఏ సీఈఓనో చేసి మధ్యలో కూడా వదిలేయచ్చు. కానీ మీ నమ్మకం ఏంటి అంటే, మీరు అనుకున్నది చేస్తే మీరు సక్సెస్ అవుతున్నారా? చేసేవాళ్ళు లేదు ఫెయిల్ అయ్యారా? కమెంట్ చేయండి. పేరెంట్స్ మాట వింటే బాగుపడతారా, లేదా సొంత నిర్ణయంలో ఎడ్యుకేషన్లో మాత్రమే నేను అడిగేది వెళ్తే బాగుపడతారా అనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.